నెల్లూరులో వాడవాడల సీతారాముల కళ్యాణం వైభవంగా సాగింది. కళ్యాణం సందర్భంగా భక్తులు కోలాటమాడారు. వేల సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవానికి హాజరై సీతారాముల ఆశీస్సులను తలంబ్రాలుగా స్వీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం శబరి క్షేత్రం నుంచి మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాముడు నడయాడేరు తీరం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో వాడవాడల రాముడు లేని నివాస ప్రాంతం ఉండదు, రామాలయం లేని నివాసమే ఉండదు. అలాంటి ప్రాధాన్యత ఉన్న నెల్లూరు జిల్లాలో ఈ శబరి శ్రీరామ క్షేత్రంలో జిల్లాకే తలమానికగా, జిల్లాకే వైభవంగా, జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి 1,00,000 మందికి వేదికగా ఇక్కడ సీతారామ పరిణయ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వీరంతా కూడా భక్తులంతా కూడా 3 రోజులుగా శ్రమించి ఇక్కడ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మనం ఈరోజు రామ కళ్యాణ కృతువును చూసినట్టయితే దాదాపుగా కంకణధారణ, యజ్ఞోపవేశం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, మాలల మార్పు, ఆరతి, దివ్య ఆరతి, కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాల అనంతరం దివ్య హారతి ఈ రోజు భక్తులకు లభిస్తూ ఉంది. ఇది మనం చూసినట్టయితే మా వేదికపై నుంచి భారీగా ఏర్పాటు చేసిన భారీగా జరగడంతో రామ భక్తులు నడుమ సాగిన కన్నుల పండుగగా సాగిన కళ్యాణోత్సవ వైభవం ఈరోజు మనం చూసినట్టయితే అర్చక స్వాములు భక్తులందరికీ కూడా ఆది దంపతుల సీతారాముల ఆశీర్వచనాలను ఈరోజు ఆర్ధ రూపంలో అందిస్తున్నారు. మనం చూస్తే రామాయికంతా సీతమ్మ లక్ష్మణుడు సమేతంగా వీరంతా కూడా కళ్యాణ వైభవం చూసిన వారికి చూడ భాగ్యంగా సాగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కళ్యాణోత్సవంలో వీరంతా భక్తులు 2 రోజులుగా శ్రమించి భక్తులంతా ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఎండ వేడిని బరాయించి ఈ చొలవ పందిరుల నిర్మాణం అయితేనేవి, పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితేనేవి, ఇతర భక్తులకు అన్ని సౌకర్యాలను వీరు రామ భక్తులు ఆంజనేయ స్వామి సమానంగా వీరంతా కూడా రామ భక్తులే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ గతంలో ఆనాడు ఆంజనేయ స్వామికి రాముడికి ఎంత సేవా భాగ్యాన్ని సేవకులుగా ఉన్నారో వీళ్ళంతా కూడా రామ కార్యాన్ని నిర్వహించారు. చెప్పండి, మీకు ఎలా ఉంది ఈ కార్యం? ఈరోజు మీరంతా కూడా రెండు రోజుల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్ని సహాయ సహకారాలు అందించారు. చెప్పండి, ఎలా ఉంది ఈ రామ కళ్యాణం అనుభూతి మీకు ఎలా ఉంది? స్వామి, మా పేరు పాసం కోటేశ్వరమ్మ. మేము టీటీడీ నుంచి అందరూ సేవకులవి, 50 మంది సేవకులవి. మా పాప దీనికి జయ శ్రీలత లీడర్గా వ్యవహరిస్తారు. మేము 2019 నుంచి శబరి శ్రీరామ క్షేత్రంలో 2 రోజులు 50 మంది టీమ్గా నిన్న ఉదయం వచ్చి అంతా సేవ చేసాము. నిన్న సాయంత్రం వచ్చి తలంబ్రాలు అంది స్వామివారి కలపడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి జనాన్ని లైన్లో కూర్చోబెట్టడం కానీ, వాళ్ళకి మజ్జిగ వాటర్ అన్ని సప్లై చేయడం కానీ మా సేవకులు మొత్తం సేవ చేశారు. ఇప్పుడు కూడా అన్నదానం కాడ అందరూ భక్తులు పోయి సేవ చేస్తారు. ఈ శబరి శ్రీరామ క్షేత్రం దేవుడు రాముడు వారి దయ వల్ల అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కొత్తలతో కావాలని కోరుకుంటున్నాము. అయోధ్యలో వెలిసినటువంటి ఆ రాముల వారు కూడా మేము అక్కడికి సేవకి వెళ్ళేదానికి అందరూ రెడీ అవుతున్నాము. అక్కడ అయోధ్యలో కూడా సేవకి వెళ్ళేదానికి రెడీగా ఉన్నాము. నా పేరు వసుంధర అండి. నాకు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఇష్టం. ఈరోజు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడైన శ్రీరాముడి కళ్యాణం చూడడం కానీ, తర్వాత అందులో పాల్గొనడం, ఆయన ఆదర్శమైన గుణాలని మనం పుణికిపుచ్చుకొని ఏదన్నా చెయ్యాలని, మనం కూడా ఆదర్శవంతంగా ఉండాలని లోకాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ నెల్లూరులో అయోధ్యలాగా సీతారాముల కళ్యాణం జరగడం, అది మనం చూసి మన కనులారా తరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. పండుగగా సాగిన కళ్యాణోత్సవంలో అంతా కూడా హాజరైన వారంతా కూడా సీతమ్మ వైపు కన్యాదాతలుగా పాల్గొని ఈ లోక కళ్యాణం జరిగిన కార్యక్రమంలో వీరంతా కూడా భక్తులంతా కూడా భవనాల స్మరణతో తరించారు. ఇక్కడ మనకు ఈ శబరి శ్రీరామక్షేత్రం నుంచి ఈ రామకోటి స్తూపం వద్ద ఈ కళ్యాణోత్సవ వైభవాన్ని అంతా కూడా నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ భక్తుల సహాయ సహకారాలతో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనకు కోలాటం సీతారాములను స్మరిస్తూ కోలాట కార్యక్రమాన్ని వీరంతా భక్తులంతా నిర్వహించారు. భక్తులంతా కూడా కళ్యాణానికి ముందు ఈ కోలాటోత్సవంలో పాల్గొని రామ గానంతో తరించారు. నాడు సీతాన్వేష సమయంలో కోదండరాముడు స్వయంగా పాదం మోపిన నెల్లూరు జిల్లా
ఈ ప్రాంతం. ఇక్కడ సమీపంలోని రామతీర్థంలో సముద్ర తీర్థవాడి అక్కడ రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి ఇటువైపుగా లంకా పైన సాగించిన రామునికి ప్రతీకగా ఈరోజు నెల్లూరు జిల్లా అంతా కూడా రామాలయం లేనిదే ఏ నివాసం ఉండదు, ఏ గ్రామం ఉండదు. అలాంటి రామ భక్తిమయమైన నెల్లూరు జిల్లాలో ఈ కళ్యాణోత్సవం